ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ కాంగ్రెస్ సీరియస్ గా ఉంది. తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ నిర్ణయాన్ని సాయంత్రం టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వెల్లడించనున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ కాంగ్రెస్ చాలా సీరియస్ గా ఉంది. తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం అధికారికంగా ప్రకటన వెలువడించే అవకాశం ఉంది. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేలా తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నాడు. ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కానీ ఆయన చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ కాంగ్రెస్ పార్టీని డీఫేమ్ చేసే విధంగా ఉన్నాయి. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులపై కూడా ఆయన చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. గ్రూప్ 1 విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకించుకుంటూ వచ్చాడు. దాంతో పాటు కులగణన విషయంలో కూడా ఆయన చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ ప్రతిపక్షాలు మల్లన్నను కోర్ చేస్తూ అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. దాంతో పాటు కొంతమంది నాయకులపై కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. పార్టీ నేతలపై నోరు పారేసుకుంటున్నాడు అని కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పిసిసి చీఫ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చారు. మల్లన్న చర్యలపై పార్టీలోని కీలక నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. మల్లన్నపై చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి బీసీ నేతలు కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి వెళ్లి దీనిపై డిస్కస్ చేశారు. ఇక ఈ రోజు సాయంత్రం ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. సో మొత్తానికైతే మల్లన్నకు సంబంధించి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మల్లన్న కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతాడు, దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నాం. దాన్ని అన్నింటినీ ఆలోచించుకున్న తర్వాతనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం లేదని భావించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు పిసిసికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ.